నమస్తే రైసోర్లారా, నేను మీ గణేష్ యాదవ్. ఈరోజు మనం ఉన్నది మిర్చి ప్లాట్లో. మనం ప్రతిసారి మన వీడియోలలో కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే ఈరోజు మనము ఒక కొత్త కంటెంట్తో, అంటే ఈ బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడడం అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. మీరు చూసుంటారు, మార్కెట్ మనకి ఏంటంటే పౌడర్ రూపంలో ఉన్న బయో ఫర్టిలైజర్స్ మీరు చూసే ఉంటారు. ట్రైకోడెర్మా కానీ సూడోమోనాస్ కానీ ఏంటంటే మన మార్కెట్లో పౌడర్ ఫార్మేషన్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో నేను చెప్పేది 1000 ఫార్మ్స్ వాళ్ళు ఏంటంటే జెల్ రూపంలో మనకి ట్రైకోడెర్మా సూడోమోనాస్ వాటిని తీసుకురావడం అనేది జరిగింది. ఇవి ముఖ్యంగా మనం ఎందుకు వాడాలి అనే క్వశ్చన్ చాలామంది రైతులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనం వేసే ఫర్టిలైజర్స్ ఏంటంటే మనకు మొక్కకు వేసినప్పుడు ఏంటంటే కొంత శాతం వరకు అవి ఉపయోగించుకోగలుగుతాయి. మిగతా ఎరువులు అనేది ఏంటంటే నేలలో అవక్షేప రూపంలో, అంటే మనము మాట్లాడాలంటే మొక్కకు అందుబాటులో స్థితిలో ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ముఖ్యంగా గమనించవచ్చు, ఫర్టిలైజర్ వేసిన తర్వాత చాలా వరకు ఏంటంటే నేలపైన తెల్లగా పొరల్లాగా పేరుకుపోయి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే మనకు ఫర్టిలైజర్ వేసిన తర్వాత మనకు మిగిలి ఉన్న ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఏపి కానీ లేదంటే 20-20-0-13 కానీ లేదంటే 10-20-26 లాంటి ఫర్టిలైజర్ వేసినప్పుడు ఏంటంటే మనకు మొక్క 50 కిలో అవసరం ఉంటే మనలు 100 కిలోలు వేయడము అటువంటి, అంటే అది అవసరం ఉన్న మోతాదు కన్నా అధికంగా వేసినప్పుడు ఏంటంటే మొక్క అనేది తీసుకోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని తీసుకోనికి ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాలు ఫంగస్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే మీరు చూస్తూ ఉంటారు, ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, అటువంటి మీరు వింటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఈ 1000 ఫార్మ్స్ వాళ్ళు ఏంటంటే జెల్ రూపంలో మనకు ఈ మిర్చి పంటకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మనము ఇవి అదేవిధంగా అంతేకాకుండా ఏంటంటే లాస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి ఇట్లా వీళ్ళు ఏంటంటే దాదాపుగా మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక 100 మంది ప్లస్ రైతులకు వివిధ రకాల పంటలు వీళ్ళు ట్రయల్ ఇట్లా వేయడం జరిగింది. నాకు తెలిసిన రైతులు వీళ్ళ ఒక 5-6 మంది దీన్ని వాడడం అనేది జరిగింది. మంచి రిజల్ట్ ఇట్లా వాళ్ళు పొందడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు ప్రతిసారి మిర్చి చేసినాక గమనిస్తూ ఉంటారు, కొత్త ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ ఏరే టైంకి ఏంటంటే మనకు విల్ట్ వచ్చి చనిపోవడం అనేది గమనిస్తూ ఉంటారు. ఈ విల్ట్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే 2 కారణాల వల్ల రావచ్చు. ఒకటి ఏంటంటే బ్యాక్టీరియల్ ద్వారా రావచ్చు, లేదంటే ఫిషేరియం విల్ట్ అంటే ఫంగల్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఈ 2 కారణాల వల్ల రావడం అనేది చాలా ఆస్కారం అనేది ఉంటుంది. వీటి గురించి అనేది 1000 ఫార్మ్స్ వాళ్ళు ఏంటంటే మనకి ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ ఏంటంటే పౌడర్ ఫార్మేషన్లో మార్కెట్ దొరికే పౌడర్ ఫార్మేషన్ ఏంటంటే దాని యొక్క కౌంట్ అనేది తక్కువ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో కనుక చూసుకున్నట్టయితే ఈ జెల్ ఫార్మేషన్ ఏంటంటే చాలా అధికంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మామూలు 1 ml ఏంటంటే 1 కోటి పైగా వీటి కౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనకు స్టేజ్ వైజ్గా, ఇప్పుడు ఉదాహరణకు మిర్చిలో ఏంటంటే 20 నుంచి 30 స్టేజ్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు రికమెండేషన్ ఏంటంటే మనకు ఈ 1000 ఫార్మ్స్ వాళ్ళు IG4 అనే టెక్నాలజీతో ఫిప్సాల్, దీంట్లో ఏంటంటే మనకు ఈ మిర్చిలో వెయిటెడ్ స్టేజ్ అంటే దాదాపుగా 30 రోజుల వరకు ఏంటంటే వీళ్ళు ఈ ప్రోడక్ట్లు ఏంటంటే ముందుగా చూసుకున్నట్టయితే మనకు సూపర్ ట్రయో అంటే ఏంటంటే ఇది కనుక చూసుకున్నట్టయితే ట్రైకోడెర్మా, ఈ ట్రైకోడెర్మా అనేది మామూలు ఏంటంటే మనకు పౌడర్ రూపంలో చూస్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడ ఈ ఫిప్సాల్ వీళ్ళు ఏంటంటే ఒక 100 ml దాన్ని మనకు 1 ఎకరాకి ఇది రికమెండేషన్ ఉండడం అనేది జరిగింది. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు దీని కౌంట్ ఇట్లా చూసుకోవచ్చు, దాదాపుగా 1 కోటి పైన, అంటే 1 ml మనకు 1 కోటి పైన దీని కౌంట్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం చూసుకోవచ్చు. ట్రైకోడెర్మా అనేది ఈ సూపర్ ట్రయో అనేది ట్రైకోడెర్మా, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు మొక్కకు వేయంగానే మన సాయిల్లో వేయంగానే ఫాస్ఫేట్ సాల్బులైజింగ్, అంటే ఇది ఫాస్ఫరస్ను అవైలబుల్ ఉంటే ఇంకా అన్అవైలబుల్ ఫార్మేషన్ నుంచి అవైలబుల్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఏంటంటే రోగ నిరోధక శక్తిని ఇట్లా ఇది పెంపొందించడానికి ఈ ట్రైకోడెర్మా అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ట్రైకోడెర్మా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దీన్ని ఉపయోగించే పద్ధతి ఏంటంటే మనకు ఈ జెల్లుని ఏంటంటే మనము లిక్విడ్ మామూలు నీళ్ళలో కరిగించే విధంగా డ్రిప్ ద్వారా వాడుకోవచ్చు, లేదంటే సాయిల్ అప్లికేషన్, అంటే దీని ఏంటంటే సాయిల్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్ ఎరువులు కలిపి, అంటే 5 నుంచి 10 కేజీల ఎరువు కానీ లేదంటే వెర్మి కంపోస్ట్ తీసుకొని దాన్ని కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని చల్లేసుకోవచ్చు, అదొక పద్ధతి. లైన్లో చల్లేసుకోవచ్చు, అదొక పద్ధతి. లేదు వాటర్లో వేసుకొని అంటే ఫస్ట్ ఈ 100 ml దాన్ని ఇనిషియల్ ఒక 5 లీటర్లా కలుపుకున్న తర్వాత ఒక 100 లీటర్ కానీ 200 లీటర్ కలిపేసుకొని త్రూ డ్రిప్ ద్వారా కానీ స్ప్రే ద్వారా కానీ ఇచ్చుకున్నట్టయితే ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి సూపర్ ట్రయో. మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే సూపర్ సాయిల్. ఈ సూపర్ సాయిల్ అనేది ఏంటంటే సూడోమోనాస్. మనకు ఈ సూపర్ ట్రయో అనేది ట్రైకోడెర్మా, ఇది మనకు సూపర్ సాయిల్ అనేది ఏంటంటే సూడోమోనాస్. ఇదేంటంటే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు
సేమ్ దీని కౌంట్ ఇట్లా ఏంటంటే దాదాపుగా 1 కోటి పైన CFU. అంటే CFU అనేది అంటే ఒక మెజర్మెంట్ అన్నట్టు, అంటే ఈ బయో ఫర్టిలైజర్ గురించి ఒక మెజర్మెంట్ అన్నట్టు. ఇది ఇట్లా సేమ్ అంతే. ఈ 100 ml అనేది ఒక ఎకరాకు మనము ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీని ఉపయోగం ఇట్లా సేమ్ అన్నట్టు. అంటే మనము ఒక 5 నుంచి 10 kgల ఎరువు తీసుకొని దానిలో కలిపేసుకొని సాళ్ళ మధ్యలో కలుపుకుంటే మనము అట్లా ఈ విధంగానే పనిచేయచ్చు. లేదా డ్రిప్ ద్వారా ఇచ్చుకొని అంటే మొదటగా ఈ 100 mlని ఒక 5 లీటర్లు కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 200 లీటర్ కలిపేసుకొని త్రూ డ్రిప్ ద్వారా కానీ స్ప్రే పంపు ద్వారా మొక్క మొదట్లో వేసుకోవచ్చు. ఇది ఇట్లా ఏంటంటే సేమ్ ఈ సూడోమోనాస్ ఇట్లా ఏంటంటే ముఖ్యంగా ఇది ఏంటంటే మనకు జింకు సూక్ష్మధాతువుని మొక్కలో నేలలో అన్అవైలబుల్ ఉంటే అవైలబుల్ వచ్చేటట్టు చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే మొక్కలో రోగ నిరోధక శక్తికి ఉపయోగించడానికి ఈ రెండు అనేది మనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ట్రైకోడెర్మా సూడోమోనాస్ అంటే ఈ ఫిప్సాల్ వాళ్ళది సూపర్ ట్రయో, దాంతోపాటుగా సూపర్ సాయిల్ అనేది ఈ రెండు ఉపయోగపడమే జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే వీళ్ళు G2 చిల్లీ అని ఒక ఈ ప్రోడక్ట్లో ఉంది. ఇది ఇట్లా ఏంటంటే మనకు ముఖ్యంగా ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఏంటంటే దీంట్లో ఈ 100 ml దాంట్లో నైట్రోజన్ ఫిక్సింగు, తర్వాత ఫాస్ఫరస్, పొటాష్, జింకు ఈ 4 పోషకాలు ఏంటంటే మొక్కలో నేలలో ఉండి అవైలబుల్ లేకుంటే అన్అవైలబుల్ ఫార్మేషన్ ఉంటే అవైలబుల్ ఫార్మేషన్ దేనికి ఏంటంటే ఈ G2 చిల్లీ అనేది మనకు ఉపయోగపడమే జరుగుతాయి. ఇది ఇట్లా ఏంటంటే ఒక 100 mlని మనకు ఒక ఎకరాకు రికమెండేషను. దీంట్లో ఇట్లా వీళ్ళు ఏంటంటే దీని కౌంట్ ఏంటంటే మనం ఇప్పటిదాకా చూసుకున్న దాంట్లో ఏంటంటే మనకు 1 కోటి దాకా కౌంట్ ఉంటే దీంట్లో ఏంటంటే 4 × 10⁻10 CF కౌంట్ ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 100 mlని మనకు సేమ్ వాటర్లో కలిపినట్టయితే ఫస్ట్ ఇనిషియల్ ఒక 5 లీటర్లు కలిపేసుకొని 200 మిక్స్ చేసి మనం వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదంటే మన దగ్గర వాటర్ లేదు, ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీటి పారకం అయితేనేమో 5 నుంచి 10 కిలో ఎరువు తీసుకొని దానిలో మిక్స్ చేసి కాలువల మధ్యలో వేసుకొని చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ బయో ఫర్టిలైజర్ మనం వాడేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒక 2 రోజుల ముందు కానీ 2 రోజుల తర్వాత కానీ ఎటువంటి ఎరువులు వేయద్దు. ఎందుకంటే ఒకవేళ ఎరువులు వేసినట్టయితే వాటి యొక్క గాఢత వల్ల ఈ ఉపయోగపడే సూక్ష్మజీవులు వాటి యొక్క డెవలప్మెంట్ అనేది ఉండకపోవడము, ఇవి వేసిన తర్వాత ఇట్లా దీని పనితనం అనేది అంతగా మనకు ఉండకపోవడం అనేది చూస్తూ ఉంటాము. అందుగురించనే గుర్తుపెట్టుకోండి, ఈ 3 మనకి ఏంటంటే మిర్చి పంటలో ఈ ఫిప్సాల్ కొత్త టెక్నాలజీతో ఈ 3 అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. సూపర్ ట్రయో, దాంతోపాటుగా సూపర్ సాయిల్ ప్లస్ G2 ఈ 3 అనేది మనకు మిర్చి పంటలు లాస్ట్ టైం చాలామంది రైతులు వాడిరు, చాలా మంచి రిజల్ట్ పొందిరు. మీరు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కిందున ఈ నెంబర్ డిస్ప్లే అయిన నెంబర్ కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే మన మిర్చి పంటలో వచ్చే ఈ తెగులను తట్టుకోనికి ఇట్లా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దాంతోపాటుగా మనము అధికంగా వేసే ఎరువులను ఇట్లా మొక్క అవైలబుల్ అయ్యేటట్టుగా ఇట్లా ఇవి ఉపయోగపడడం అనేది చూస్తూ ఉంటాము. ఈ ఆల్రెడీ ఎవరైనా రైతు సోదరులు ఈ సూపర్ ట్రయో, సూపర్ సాయిల్, ఈ G2 చిల్లీ వాడినట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి రిజల్ట్ ఏ విధంగా ఉందనేది. ఇక ఇది ఇతర రైతు సోదరులకు ఇట్లా ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫిప్సాల్ అంటే ఈ 1000 ఫార్మ్స్ వాళ్ళు ఓన్లీ ఈ మిర్చి పంటకే కాకుండా రకరకాల పంటలకు కూడా వీడి ప్రోడక్ట్ అనేది ఉండడం జరిగింది. మిర్చికి కావచ్చు, దాంతోపాటు సిట్రస్కి కావచ్చు, మరియు పత్తికి కావచ్చు, మొక్కజొన్నకు, వరికి, రకరకాల పంటలకు ఉండడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు సూపర్ ట్రయో మరియు ఈ సూపర్ సాయిల్ అనేది ప్రతి పంటకు మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ సూపర్ సాయిల్ అనేది మనకు ట్రైకోడెర్మా విరిడే ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ సూపర్ ట్రయో అనేది ట్రైకోడెర్మా, సూపర్ సాయిల్ అనేది సూడోమోనాస్ అనేది ఉండమని జరుగుతాయి. ఈ 2 ప్రోడక్ట్లు ఏంటంటే అన్ని పంటలకు మనకు వాడుకోనికి ఆస్కారం ఉంది. వాడుకున్నట్టయితే మన మొక్కలో వచ్చే కొన్ని విల్ట్లను ఇవి తగ్గించి భూమి ద్వారా వచ్చే కొన్ని శిలీంధ్రాలను నాశనం చేసి, అదేవిధంగా మనకు నేలలో అనవైలబుల్ ఉండే ఫర్టిలైజర్ని ఇట్లా అవైలబుల్ ఫార్మేషన్ తెచ్చి మొక్క ఆరోగ్యకరంగా ఉండడానికి, అదేవిధంగా న్యూట్రిషన్ అంటే పోషకాలను మంచిగా తీసుకోనికి ఈ ప్రోడక్ట్లు అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇది మామూలు పౌడర్తో పోల్చుకుంటే వాడడం ఈజీ. అదేవిధంగా దీని యొక్క కౌంట్, ఈ మైక్రోబియల్ కౌంట్ ఇట్లా చాలా అధికంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఫిప్సాల్ మన 1000 ఫార్మ్స్ వాళ్ళ యొక్క ఈ 3 ప్రోడక్ట్లు. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే 50-55 రోజులు ఇట్లా ఈ 2 మళ్ళీసారి సూపర్ సాయిల్, సూపర్ ట్రయో, దాంతోపాటుగా ఈ G2 ఉండడం అనేది జరుగుతుంది. ఇంకోటి న్యూట్రిజెల్ ఇట్లా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోడక్ట్లు లాస్ట్ టైం చాలామంది నాకు తెలిసిన చిల్లీ రైతులు వాడి మంచి ఫలితాన్ని ఇట్లా పొందిరు. ఆల్రెడీ ఎవరైనా రైతు వాడిన రైతులు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా రైతులకు కావాల్సి ఉంటే డిస్ప్లే నెంబర్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మరింత మంది రైతులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.